అందరికీ పార్ట్ 2 వీడియో వచ్చేసిందనమాట. ఇంక మేమైతే అక్కడికి రీచ్ అయినామని చెప్పినా కదా. రీచ్ అయిన తర్వాత మా హస్బెండ్, మా ఆడపడుచు, మా మామయ్య, మా పిల్లలు అయితే పడుకున్నారు. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయినాం అనమాట. మళ్ళీ మార్నింగ్ అయితే ఎండ కుడుతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ బీచ్ కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టి హారతి ఇచ్చి శివయ్యకి నాకు ఓపికను ప్రసాదించే స్వామి నువ్వే చూసుకో అంతా అని అయితే మంచిగా మొక్కేసి నేను కోరుకున్న మొక్కు నెరవేరాలని చెప్పేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా శివయ్య సాంగ్స్ అయితే పెట్టుకొని స్టార్ట్ చేసినాం అనమాట. ఇక అన్నకి ఇది సెకండ్ టైం, నాకు పెద్దమ్మకైతే ఫస్ట్ టైము. నడుస్తుంటే ఏం అనిపించలేదు. ఇక్కడ గోమాతకి 6 కాళ్ళు వచ్చినాయి అనమాట. అక్కడైతే మొక్కుకొని స్టార్ట్ అయినాం అనమాట. కొన్ని లింగాలు అయితే ఓపెన్ ఉన్నాయి, కొన్ని లింగాలు ఓపెన్లో, మొత్తం 8 లింగాలు కదా. ఇక ఓపెన్ ఉన్నవి అయితే దర్శనం అయితే చేసుకున్నాం. క్లోజ్ ఉన్నవి ఆఫ్టర్ గిరి ప్రదక్షిణ మా హస్బెండ్ వాళ్ళు కూడా వస్తారు కదా, ఇప్పుడు వాళ్ళతో దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇక మెల్లిగా వెళ్తున్నాం అనమాట. పెద్దమ్మ నేనైతే మెల్లిగా వెళ్తాను. పెద్దమ్మ కూడా ఫస్ట్ టైము. ఇన్ని కిలోమీటర్స్ నా లైఫ్లో ఎప్పుడు నడవలేదు. ఓన్లీ 1, 2 అట్లా 3 లాస్ట్ అంతే. ఇన్ని గిరి ప్రదక్షిణ అయితే ఫస్ట్ టైం ఇది. ఇంకా అంతా శివయ్యనే చూసుకోవాలని చెప్పేసి అయితే ముద్దలు పెట్టిన. మా హస్బెండ్ నువ్వు నడవలేవు వద్దు అది అన్నాడు. నేను నడుస్తా, నాకు ఏం కాదని చెప్పేసి అయితే నేనైతే నడిచిన. ఇక మా హస్బెండ్ కూడా అలిపిరి మెట్లు ఎక్కింది కాబట్టి ఆయన లాస్ట్ టైం 6 months బ్యాక్ వచ్చిండు అరుణాచలం. సో అందుకే ఆయన కూడా నడవలేడు. మేమైతే నడుస్తున్నాము. కొందరు చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, కొందరు సాక్స్లు వేసుకొని నడుస్తున్నాం. ఇంక ఎవరి భక్తి వాళ్ళది. మేమైతే ఏం వేసుకోలేదు, నార్మల్ నడుస్తున్నాం. కొన్ని టెంపుల్స్లో అయితే పంతులు కూడా వచ్చి పూజ అయితే చేస్తున్నారు. కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి. ఇంకా 7 kilometers ఏమో వచ్చినాం. టీ అయితే తాగినాం అనమాట. అన్న, నేను, పెద్దమ్మ మళ్ళీ స్టార్ట్ చేసినాం. మేము నైట్ కూడా ఎక్కువ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఈవినింగ్ స్నాక్స్ తిరుపతిలో తిన్నాం అంతే. కానీ ఇక మళ్ళీ కార్లో బిస్కెట్స్ అవే తిన్నాం. కానీ ఇక డిన్నర్ అయితే చేయలేదు నైట్. అందుకే మాకు ఆయాసం కూడా ఏం రాలేదు. మంచిగా అనిపించింది. నడుస్తుంటే ఇంకా ఓపికనే వచ్చిందనమాట. మంచిగా శివయ్యని తలుచుకుంటూ నడిచాం అనమాట. ఇంకా 5 kilometers ఉందని చెప్తున్నా నేను. ఇంక పెద్దమ్మ అయితే నవ్వుతుంది. పెద్దమ్మ కూడా ఫస్ట్ టైం అనుకుంటా గిరి ప్రదక్షిణ ఇన్ని కిలోమీటర్స్ నడవడము. పెద్దమ్మ కూడా నడవవు అది ఇది అని అన్నారు. కాకపోతే పెద్దమ్మ నేను నడుస్తా ఏం కాదని చెప్పేసి మేము ఇద్దరం అయితే ధైర్యం చేసి అయితే నడిచినాం అనమాట. అన్నకి ఇది సెకండ్ టైం. అన్న నడుస్తూనే ఉండు. ఇంకా 6:30 ఏమో అయింది. మోక్ష మార్గం దగ్గరికి వచ్చినాము. అక్కడ మస్తు లైన్ ఉన్నారు. ఇక నేను కూడా లైన్లో అయితే నిల్చున్నా. కానీ నాకు కళ్ళు తిరిగినట్టు అయిందని చెప్పేసి బయటకైతే వచ్చి కొబ్బరి బొండ అయితే తాగానమాట. అక్కడ కూర్చొని అంకుల్ ఇక్కడనే కూర్చో ఏం కాదు నడుస్తున్నావు, ఇంకా 2 kilometers ఏమో ఉంది కదా నడుస్తావు అని చెప్పిండు. ఇక అంకుల్ అయితే మీ ఫ్యామిలీ నేమ్స్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినావు అన్నీ అడుగుతుండు. ఈ అంకుల్ కూడా కూర్చో ఏం కాదు అని చెప్పిండు. కొబ్బరికి బోన్ అంకుల్ పొద్దున ఓపెన్ చేసిరు. అంతా గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు తాగుతారని చెప్పేసి. అక్కడ కొందరికి లాంగ్వేజ్ వస్తుంది, కొందరికి వస్తలేదు. నా కాళ్ళు అయితే క్రాక్స్ లాగా వచ్చినాయి. మొత్తం గ్రీన్ కలర్ లాగా అయిపోయినాయి, క్రాక్స్ లాగా వచ్చినాయి. నాకు ఇట్లా బుగ్గల్లాగా ఏమైతే రాలేదు. ఇలా దర్శనం అయిపోయినాక 2 hours 1.5 hour కాళ్ళు నొప్పులు పెట్టినాయి అంతే. తర్వాత ఏం నొప్పులు లేవు. అంతా శివయ్య మాయ. నాకు ఆ కొండను చూస్తుంటే నడిచింది మొత్తం మర్చిపోయినా. అంత బాగా అనిపించింది ఆ వ్యూ. ఇంకా లాస్ట్కి ఈశాన్య లింగం ఎక్కడైతే దర్శనం చేసుకుని అయితే స్టార్ట్ అయినాం. పెద్దమ్మ కూడా కొబ్బరికాయ బోండ అయితే తాగిరనమాట. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందని చెప్పేసి మేమైతే మస్తు సంతోషించినాం పెద్దమ్మ నేను. ఇక దగ్గరికి అయితే వచ్చినాం. మా హస్బెండ్ వాళ్ళకి 1 hour ముందు అయితే ఫోన్ చేసి రెడీ రండి, మీరు అక్కడికి రండి, మేమైతే వస్తున్నామని చెప్పినాం. వాళ్ళు వేసి పిల్లలకి ఫ్రెష్ అప్ చేసి ఇక వాళ్ళు రెడీ చేసి ఇక్కడికైతే వచ్చిర్రు. మేము వెళ్ళిన 10 నిమిషాలకి ఏమో వచ్చిర్రు. పాపం అన్న డ్రైవ్ కూడా చేసిండు. కాళ్ళు నొప్పులు వేసినాయి అన్నకైతే. తర్వాత తగ్గిపోయినాయి. మా ముగ్గురికి 2 hours ఏమో ఉన్నాయి నొప్పులు అంతే. తర్వాత అయితే తగ్గిపోయినాయి. నైట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే నైట్ ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు. ఇంకా నాకైతే షాపింగ్ ఎప్పుడెప్పుడు చేయాలా అనిపించింది.
మాకు దర్శనంకి అయితే వెళ్ళినాం. చెప్పినా కదా విఐపి మాకైతే దర్శనాలు మంచిగా అయినాయి అని చెప్పేసి మేము లైన్లో నిల్చున్నాం. చాలా మంది ఉన్నారు. సడన్గా విఐపి లైన్ ఓపెన్ చేసేసరికి మేము అందరం అందులోకి వెళ్ళినాం అనమాట. ఇంకా దగ్గర నుంచి అయితే శివయ్యని అయితే దర్శించుకున్నాం. 10 నిమిషాలు అట్లా చూసుకుంటూ మంచిగా మొక్కినాం అనమాట. మంచిగా అయింది దర్శనాలు మాకు. ఈసారి ప్రతిసారి మంచిగా అయింది దర్శనాలు అయితే. దగ్గర నుంచి మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను అనమాట. ఫోన్స్ కూడా లోపల వరకు అల్లో ఉన్నాయి కానీ నేనైతే ఎక్కువ తీయలేదు. సైలెంట్ పెట్టి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసిన ఫోను. మా వాళ్ళు అయితే మా అనుషు కూడా ఏటికిందో మా మమ్మీ అది ఇది అని చెప్పేసి అడిగిందంట వాళ్ళ డాడీని. వచ్చి హాయ్ చెప్తారు మా డింపు ఇంకా మా అనుషు. మా స్వప్న అయితే వాళ్ళని రెడీ చేసి వచ్చింది. మంచిగా నడిచిరా అని మా స్వప్న అడిగింది అనమాట. మా హస్బెండ్ కూడా వస్తున్నాడు. షాక్ అయ్యిండు. బాగానే నడిచిరు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు నడవమ్మా మేము, నువ్వే నడుస్తావు అని చెప్పేసి మేమైతే అన్నాము. ఇంకా దర్శనంకి అయితే వెళ్ళినాము. మాకైతే దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చి కూర్చున్నాము. ఇంకా అక్కడైతే ప్రసాదాలు కూడా తీసుకొని టిఫిన్ సెంటర్ కాడికి అయితే వచ్చి టిఫిన్ చేసేసి ఆటోలో రూమ్ కాడికి అయితే వెళ్తున్నాము. మరి ఎండ మాత్రం చాలా బీభత్సంగా కొట్టింది. 10 అయింది కానీ చాలా ఎండ కొట్టింది. నడుచుకుంటూ ఏం పోతామని చెప్పేసి ఆటో అయితే తీసుకొని రూమ్ కాడికి అయితే వెళ్ళినాము. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. గల్లీలకి ఆటో తీసుకుపోతుండు. గ్రేట్ ఆయన అయితే. అక్కడికి వెళ్ళి బ్యాగ్ అన్నీ ప్యాక్ చేసుకొని వండుకుందాం అనుకున్నాం. అక్కడ రూమ్ నచ్చలేదు. ఇక పోతప్పుడు పాండిచ్చేరికి 2 అవర్స్లో పోతామని చెప్పింది మా హస్బెండ్. అక్కడికి వెళ్ళి అయితే వండుకొని తిన్నాం అనమాట. రైస్ కుక్కర్ తీసుకెళ్ళినాం కదా, ఇక్కడ వండుకోలేదు. అక్కడనే వండుకొని తినొచ్చు అని చెప్పేసి పచ్చళ్ళు అయితే తీసుకుపోయినాం. అక్కడికైతే వెళ్ళి మంచిగా అన్నం పెట్టుకొని వేసుకొని అయితే నిమ్మలంగా మంచిగా తిన్నాం అనమాట. పాత్ర వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.